సో హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో ఈరోజు ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. బిగ్ బాస్లో ఈరోజు ఎపిసోడ్ అయితే కొంచెం హైలైట్ అనేది చెప్పుకోవాలి. సో మ్యాటర్ వచ్చేస్తే ఈరోజు ఎపిసోడ్ అయితే బాగుంది, బాగా అనిపించింది. సో నాకు యష్మి చిరాకు పుట్టించింది. నిజంగా చెప్పాలంటే నాకు ఎంత మెంటల్ వచ్చిందంటే, ఎందుకు ఇప్పుడు ఇంతలా చేస్తుంది అసలు నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. వీళ్ళు తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా అసలు? ఒకానొక టైంలో అయితే నాకు ఈరోజు ఎపిసోడ్ చూసినప్పుడు శోభ గారు 100 రెట్లు బెటర్ ఏమో ఈవిడ మీద అని అనిపించింది నాకు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎపిసోడ్ చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడో మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే నిఖిల్ ఈ రోజు ఎపిసోడ్తో దెబ్బకి ఇంకా ఆల్రెడీ నిన్న మొన్న ఆల్రెడీ ఇవే జరిగాయి. ప్రతి ఒక్కరు ఇదే చెప్పారు, నేను కూడా అదే చెప్పాను. సో నిఖిల్ ఈ రోజు ఇంకా కన్ఫర్మ్ చేస్తాడనమాట, బల్ల గుద్దేసి నేను విన్నర్గా పనికిరాను అని తనకు తానే ఒప్పేసుకున్నట్టు నాకు అనిపించింది. మీలో ఎంతమంది ఏమనుకున్నా నాకు పర్లేదు, నాకు అస్సలు సమస్య లేదు, నాకు అనిపించింది నేను చెప్పేస్తున్నాను. నిఖిల్ అయితే మాత్రం ఈరోజు ఫుల్గా డిసప్పాయింట్ చేశాడు. విన్నర్గా పనికిరానని తనకు తానే ఒప్పించుకున్నాడు కాబట్టి ఇంకా నిఖిల్ని పక్కకు పడేయండి, మనం ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు. అండ్ అది కూడా ఎందుకు అన్నది నేను క్లారిటీగా చెప్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నిజంగా మణికంఠ ఈరోజు చాలా బాగా అనిపించాడు, చాలా బాగా నచ్చాడు నాకు. ఆ టాస్క్ ఆడిన విధానం కానీ, ఆ లాస్ట్లో జోకులుగా మాట్లాడిన మాటలు కానీ అంత పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. ఇంక ఇలాగే కంటిన్యూ అయిపోతే చాలా బెస్ట్ తనకి. సో ఈరోజు ఎపిసోడ్లో చాలా పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడదాం. సో సింపుల్ అండ్ షార్ట్లో తెలిసేస్తాను. సో గైస్, మీకు నా మాటలు కానీ, నా వే ఆఫ్ టాకింగ్ కానీ, నేను చెప్పిన పాయింట్స్ కానీ కరెక్ట్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మంచి అప్డేట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో ఎప్పుడు లేదు, నేను ఫస్ట్ టైం రాసుకున్నాను అనమాట, చాలా విచిత్రంగా ఉంది. సో మొత్తం అంతా నోట్ చేసుకున్నాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో చాలా మాట్లాడాలి. సో మాట్లాడదాం. ముందుగా మెయిన్ పాయింట్స్లోకి వచ్చేస్తే, ఫస్ట్ సో ఆల్రెడీ మీకు తెలుసు, రేషన్ సామాన్లన్నీ వాళ్ళవి అందరివి స్టోర్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయి బిగ్ బాస్ అయితే టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. సో ఫస్ట్ టాస్క్లో 3 చిప్స్ అంటే వెళ్ళి ఫస్ట్ అక్కడ ఒక సూపర్ మార్కెట్ లాగా అరేంజ్ చేశారు, అక్కడ సామాన్లన్నీ తెచ్చారు. సో ఎపిసోడ్ అంతా మీరు చూసారు, ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ టాస్క్ వాళ్ళ సామాన్లు వాళ్ళకి కావాలంటే టాస్క్లో ఆడి గెలుచుకొని తీసుకోవాలి, ఇది పాయింట్ అయితే. సో 3 టీం నుంచి వచ్చి ఆడారు. సో ఈ టీంలో లెమన్ అండ్ పిజ్జా, సో ఆ టాస్క్ పేరు. సో ఈ టీంలో గెలిచింది అయితే మన యష్మి టీము, గుర్తుపెట్టుకోండి. సో ఓకే, తీసుకుందాం. యష్మి టీం విన్ అయిపోయారు, ఇక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. సో సంచాలకుగా శేఖర్ భాష అయితే ఉన్నారు, పర్ఫెక్ట్గా చేస్తారు, ఏ సమస్య రాలేదు. ఓకే, అయిపోయింది. సో యష్మికి రావాల్సిన సామాన్లు అయితే వాళ్ళకి వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు నుంచి అసలు సిసలు కథ మొదలవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందంటే, మిగిలిన అంటే నిఖిల్ టీంకి అండ్ నైనిక టీంకి వాళ్ళ రేషన్ రావాలి కదా. సో వాళ్ళిద్దరి కోసం టాస్క్లు అయితే ఇంకొక టాస్క్ అయితే పెట్టారనమాట. సో వాళ్ళ టీం నుంచి ఒకరు, వీళ్ళ టీం నుంచి ఒకరు అయితే రావాలి. సో నైనిక టీం నుంచి అయితే సీత అయితే వచ్చింది. సో నిఖిల్ టీం నుంచి అఫ్కోర్స్ ఫస్ట్ నిఖిల్ వద్దాం అనుకున్నాడు. తర్వాత మనకంటే నేను నామినేషన్లో ఉన్నాను, నేను ఆడాలి, నేను ఆడి తీరుతాను, నిన్ను నమ్ముకొని నేను ఉండిపోలేను, నేను ఎవరిని నమ్మను, నా గేమ్ మీద నేను నమ్ముతాను అని అన్నాడు. ఆ పాయింట్ నాకు నిజంగా బాగా నచ్చింది. ఒక పాయింట్ ఒకనొక టైంలో నిఖిల్ అయితే చెప్దాం, తర్వాత మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికైతే నిఖిల్ అయితే ఆడుతానని ముందుకు వచ్చాడు. ఆ పాయింట్ నాకు నిజంగా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఆడాలి, ఇప్పుడు ఆడిన వాళ్ళని అక్కడ కెమెరాలో చూపించారు, అవునా కదా. ఈరోజు అభయ్కి కానీ పృథ్వీకి కానీ అంత స్క్రీన్ స్పేస్ ఏమైనా ఉందా? లేదు కదా. ఎందుకు లేదు తెలుసా? సో పాయింట్ అక్కడ మ్యాటర్ ఏంటవుతుందంటే, ఇంపార్టెంట్ టాస్క్స్. సో అవి ఆడితే మనం కెమెరాలు చూసుకు వెళ్తాం, జనాలు చూడాలి, నేను ఎలా ఆడుతున్నానో చూడాలి. సో నేను ఇంపార్టెంట్, నేను ఆడాలి అని చెప్పి పట్టు కూర్చున్నాడు. సో నిఖిల్ కూడా వెంటనే ఒప్పించుకున్నాడు లేండి, అది వేరే విషయం. సో ఇప్పుడు నైనిక టీం నుంచి సీత, నిఖిల్ టీం నుంచి మణికంఠ. సో వీళ్ళిద్దరు అయితే ఆడారు, పర్ఫెక్ట్, బాగానే ఉంది. ఇక్కడ సంచాలకుగా యష్మిన్ బెటర్. ఇది కథ స్వామి, అసలు చేసలేని మొదలు అసలు ఎంత టూ మచ్ బిహేవియర్ అంటే అసలు వర్స్ట్ బిహేవియర్ అనిపించింది నాకు నిజంగా. యష్మి ఎందుకు కావాలని అసలు అంతలాగా ఓవర్ చేయడం, అసలు ఏటేటో మాట్లాడుతుంది, సంచాలకి చేసినట్టు లేదు అసలు, ఆవిడ్ని ఈ దేశ రాష్ట్ర ప్రధానమంత్రిని చేసినట్టు. ఎంత టార్చర్ రా నాయన అసలు. సంచాలకుగా ఒక మీకు నిర్ణయం ఇచ్చినప్పుడు అది మీరు ఏం తీసుకున్నా అది మీకు ఓకే, అది బిగ్ బాస్ మిమ్మల్ని వదిలేస్తాడు. సో ఇలా టాస్క్లు అయితే అవుతున్నప్పుడు అవి తెండి ఇవి తెండి అని చెప్పారు. ఇక్కడ వరకు ఓకే, బాగానే ఉంది. ఒకనొక టైంలో మరమరాలు తీసుకురమ్మన్నాడు బిగ్ బాస్. ఎంత? 250 గ్రామ్స్. 250 గ్రామ్స్ మరమరాలు తీసుకొని రమ్మంటే నిఖిల్ వెళ్ళి 290 గ్రామ్స్ తీసుకొని వచ్చాడు. నేను ఆల్రెడీ నోట్ చేసుకున్నాను కూడా. సో నిఖిల్ ఏం చేశాడంటే 290 గ్రామ్స్ తీసుకొచ్చాడు. సీత ఏం చేసిందంటే 374 సంథింగ్ గ్రామ్స్ అయితే తీసుకొని వచ్చింది. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంటే అసలు మణికంఠయే విన్నర్ ఈ పర్టికులర్ దాంట్లో. మణికంఠకి అసలు 290 దగ్గరలో క్లోజ్గా ఉన్న 250కి 290కి ఎంత భయ్య తేడా?
సో అంత క్లోజ్గా ఉన్నవాడికి తనకి ఇవ్వకుండా విన్నర్ని తనని చేయకుండా జీరో ఎవరు చేయలేదు. ఏమ్మా నువ్వు టాస్క్ ఆడినా 250 grams తేలేవమ్మా. చెప్పిన బిగ్ బాస్ కూడా తేలేడు. 250 grams ఎవరు తేలేరు. 250 grams కరెక్ట్గా అజ్జాగా తేడానికి ఇదేంటి ఏమనుకుంటున్నారు అక్కడ వాళ్ళు? ఏమన్నా నిజంగా మనకంటే అన్నట్టు వాళ్ళు ఏమైనా రోబోట్లే కాదు కదా. సో నిజంగా నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది. సో అక్కడ కూడా ఆ యష్మి చెప్తున్న విధానం కానీ మాట్లాడుతున్న విధానం కానీ నా ఇష్టం. నేను ఆ వీడియో క్లిప్ ప్లే చేయలేను. సో గేమ్ స్టార్ట్ అయ్యే ముందే మణికంఠ సీత అడిగేశారు. సో అడిగినప్పుడు యష్మి చెప్పింది క్లోజ్గా ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పింది యష్మి. ఆల్రెడీ చెప్పావు కదా నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు, క్లోజ్గా నేను ఉన్నాను కదా అని అనేసి మణికంఠ ఎంత అడిగినా నో ఛాన్స్, నేను ఇవ్వను అని పట్టుబట్టు కూర్చుంది. ఎందుకు? ఇప్పుడు అక్కడ కానీ ఇచ్చుంటే నిజంగా గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ అయ్యి ఉండేది నిజంగా. ఎందుకంటే అక్కడ ఇప్పుడు సీతకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 3 points వచ్చాయి. మణికంఠకి 2 points వచ్చాయి. సో ఆ పాయింట్ అక్కడ యష్మి మిస్ చేయడం వల్ల ఒక టీమ్కే ఒక క్లాన్కే నష్టం జరిగింది. అక్కడ ఆవిడకి ఆ ముక్క అర్థం అవ్వట్లే. అంటే ఇప్పుడు మణికంఠ విన్ అయిపోవచ్చు ఆ పాయింట్ వస్తే. సో ఆ పాయింట్ తీయడం వల్ల నువ్వు గేమ్నే తలకిందులు చేస్తావు. సో బిగ్ బాస్ ఎప్పుడు సంచాలకి ఏం చెప్పినా బిగ్ బాస్ ఈ సీజనే కాదు ఏ సీజన్లో కూడా మాట్లాడు సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం, అంతే అయిపోయింది. సో బిగ్ బాస్కి మణికంఠ చాలా అడిగాడు. సో బిగ్ బాస్ రెస్పాండ్ అవ్వలేదు. నాకు ఇక్కడ యష్మి ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా వర్స్ట్ అనిపించింది. కావాలని వీళ్ళు ఎందుకు కోరుండి నెగిటివిటీ తెచ్చుకుంటారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. సో ఈ పాయింట్ మీద నాకు అండ్ నెక్స్ట్ దొంగతనం చేసిన ఆవిడకి వస్తువులు ఉన్నాయి. సో దొంగతనం చేయకూడదని కాదు, బట్ వస్తువులు ఉన్నాయి, ఆవిడ రేషన్ సంపాదించుకుంది, అయినా సరే దొంగతనం చేస్తున్నారు వాళ్ళ క్లాన్ వాళ్ళు. యష్మి అయితే పోహా ఏదో సంథింగ్ అది దొంగతనం చేశారు. వాళ్ళ టీంలో నుంచి చికెన్ తీసేశారు, నైనిక టీం నుంచి చికెన్ తీసేశారు. సో ఓకే అది పక్కనేటండి. నాకైతే మాత్రం యష్మిని ఈరోజు చూశాక ఈరోజు ఎపిసోడ్లో శోభ 100 రెట్లు బెటర్ అనిపించింది నాకు. నిజంగా చెప్తున్నాను, నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది. సో మీలో ఎంతమందికి ఈరోజు యష్మిని చూస్తే కరెక్ట్ అనిపించిందా రాంగ్ అనిపించిందా కామెంట్ చేయండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. సో నెక్స్ట్ ఇంకోటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సోనియా ఏడిసిందనమాట. సోనియా సీత కూడా ఏడ్చారు. సో లైట్గా సోనియా కూడా ఏడ్చారు. సో నాకు ఇక్కడ అంత జెన్యూన్ అనిపించలే సోనియా ఏడుపులో. మీకు ఏమైనా అనిపించిందా? నాకైతే అస్సలు అనిపించలే. నాకు సోనియా ఏడుపులో జెన్యూనిటీ 1% కూడా కనబడలేదు నాకు. ఎక్కడ ఎందుకు ఏడుస్తున్నారు ఆవిడ? ఇప్పుడు అభయ్ అక్కడ అన్నాడు. సో అభయ్ ఫ్రెండ్లీగా అన్నాడు, బట్ మనకు అది క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు నామినేషన్ టైంలో నీకు గేమ్ అర్థం కాలేదు, నీకు టాస్క్ అర్థం కాలేదని చెప్పేసి ఆవిడ అందరికీ అంటది. బట్ ఈవిడికే టాస్క్ అర్థం కాలేదు, నీకే టాస్క్ అర్థం కాలేదని అభయ్ అన్నాడు. సో నిఖిల్ కూడా అన్నాడు, ఫ్రెండ్లీగా అన్నారు. బట్ అదే రైట్ టాస్క్ కదా. సో రేషన్ వాళ్ళు తీసుకున్నారు కదా. సో రేషన్ వీళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు సంపాదించుకోలేదు. దీంట్లో ఏడ్చేసి వాళ్ళని హక్ చేసుకొని అంత ఏమో మరి నాకైతే జెన్యూనిటీ అందులో కనిపించలేదు. అది న్యాచురల్గా వచ్చిన ఏడుపు అయితే నాకు అనిపించలేదు. మరి ఏమో మరి అది ఆ దేవుడికే తెలియాలి. నాకు అనిపించింది నేను చెప్పాలి కాబట్టి, నా ఛానల్లో నాకు అనిపించింది చెప్పాలి కాబట్టి నాకు అనిపించింది చెప్తున్నాను. మీలో ఎంతమందికి సోనియా ఏడుపు ఈరోజు కరెక్ట్ అనిపించింది, లేదా ఎంతమందికి ఆవిడ ఏడుపు అసలు రాంగ్, అసలు కరెక్ట్గా అసలు న్యాచురల్ కాదు ఆర్టిఫిషియల్ ఆవిడ అని అనేసి మీకు ఎంతమందికి అనిపించింది కామెంట్ చేయండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. షబ్బా ఈవిడ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఆవిడకే తెలియట్లేదు. సో పక్కనేటేస్తే ఈ పాయింట్ మీద నిఖిల్ కూడా ఎమోషనల్గా చాలా డల్గా కూర్చొని నైనికతో కానీ లేకపోతే చాలా డల్గా కూర్చొని అయితే ఉంటున్నాడు అనమాట నిఖిల్. ఎందుకు అంటే సోనియా నిఖిల్కి నువ్వు లూజర్స్తో నేను ఉండను, నేను నీతో ఈ రోజు నుంచి చాలా తక్కువ మాట్లాడుతాను, ఈ రోజు నుంచి నేను నీతో ఎక్కువగా ఉండను అని అయితే చెప్పిందట నిఖిల్కి. సో నిఖిల్ ప్రవర్తన విన్నర్రా బాబోయ్, నువ్వు విన్నర్రా స్వామి అని అనేసి అనుకున్నాను నేను. నువ్వు విన్నర్ కదా, నువ్వు విన్నర్ మెటీరియల్ కదా, నువ్వు పోటీ ఇస్తావు, టాప్ 3కి పోటీ ఇస్తావు అని నేను అనుకుంటే, నేనే కదా చాలామంది అనుకున్నారు నువ్వు పోటీ ఇస్తావు కదా స్వామి అని అనేసి వచ్చిన మొదటి రోజు అనుకుంటే, అంటే అతను బిహేవియర్ కానీ అతను ఫేస్ వాల్యూ కానీ అలా అనిపించింది. బట్ తీరా అతను చూస్తే అసలు చాలా వీక్ కంటెస్టెంట్. నేను ఇప్పుడు చెప్తున్నాను మణికంఠ కన్నా వీక్ కంటెస్టెంట్ నిఖిల్. ఎందుకో చెప్తాను, నేను ఊరికనే ఏ పాయింట్ అని మణికంఠ కన్నా నాకు వీక్ అనిపించాడు నిఖిల్. సో నిఖిల్ ఈ రోజు నుంచి విన్నర్ అవుతాడు అని అనేసి ఎవరైతే అనుకుంటారో పక్కన పడేయండి. నిఖిల్లో ఆట అనేదే లేదు. సో సోనియా అనుకుని పట్టుకొని తిరుగుతున్నాడు, ఎమోషనల్గా డల్గా ఉన్నాడు, ఎవరితో నామినేషన్ కూడా సరిగ్గా పాయింట్స్ చెప్పలేకపోతున్నాడు, ఎవరికి ఏం చెప్తే ఎవరు ఏమనుకుంటారన్న భయంలో ఉన్నాడు. సో ఇదంతా విన్నర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అయితే కాదు. సో నిఖిల్ నాకు ఈ విషయంలో అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే యష్మి నైనిక అంటే రేషన్ సామాన్లు కొంచెం దొంగతనం చేశారు కదా. సో అక్కడ నైనిక టీం కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ రేషన్ వచ్చినప్పుడు చెప్పాడు.
సో మీ వస్తువులు మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి. సో నాకు నైనిక టీము ఒక్కరు కూడా అసలు కాన్సన్ట్రేషన్ లేకుండా టీ పొడి అక్కడే వదిలేసి, షుగర్ అక్కడే వదిలేసి, ఆ కిచెన్ అదే కిచెన్ అంటే నేను చూడు చికెన్ అక్కడ విచ్చలవిడిగా ఫ్రిడ్జ్లో వాళ్ళకి వదిలేసి, అంటే బాధ్యత అంటే వాళ్ళకి ఉండాలి కదా, దొంగతనం చేస్తారు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, బట్ కేర్ తీసుకొని ఉంటే బెస్ట్ అని నాకు అనిపించింది. నేను ఆ పాయింట్ నోట్ చేసుకున్నాను, అందుకే చెప్తున్నాను. సో నెక్స్ట్ తర్వాత విష్ణుప్రియ దేనికో హట్ అయింది, సీత ఏటో అన్నదట, బట్ ఏటన్నదో చెప్పలేదు. సో నాకు తెలియలేదు, నేను లైవ్ చూడలేదు. మీరు ఒకవేళ లైవ్లో ఏమైనా చెప్పిందా లేకపోతే లైవ్లో ఆ టాపిక్ ఏమైనా జరిగిందా మీరు ఒకసారి కామెంట్ చేయండి, నేను చూసి మీకు రిప్లై ఇస్తాను. సో నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, బట్ సీత ఏటో అన్నదనేసి విష్ణుప్రియ హట్ అయింది, అది ఏంటో మ్యాటర్ అనేది పూర్తిగా చెప్పలేదు. సో ఆ పాయింట్ నేను రాశాను, సో అలా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ అండ్ నబిల్ అండ్ విష్ణుప్రియ కూడా ఏవో సంథింగ్ దొంగతనం చేశారు యష్మి టీం నుంచి. సో నబిల్ ఫస్ట్ టైం కనబడ్డాడు. నిజంగా అమ్మ పోన్లేరా స్వామి, ఇప్పటికైనా ఆడుతున్నావు, ఇప్పటికైనా కనిపించవు, మంచి పని చేసావు, అలా చేయడమే కరెక్ట్ అని అనేసి ఇప్పుడు నాకు మనసులో అనిపించింది, అమ్మయ్యా సాయిరామ్ అని అనిపించింది. సో ఓకే, నబిల్ కూడా తీసి బాత్రూమ్ లోపలికి వెళ్ళి ఆ పైన షెల్ఫ్ పైన అయితే పెట్టాడు ఏవో ఐటమ్స్ తీసి. సో అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇప్పుడు అసలైన పాయింట్ నిఖిల్ గురించి వద్దాం. నేను తమ్నైల్లో కూడా పెట్టాను కదా, మణికంఠ పల్పీ ఆరెంజ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, సో మనం తీసేద్దాం అని చెప్పి మణికంఠ నిఖిల్తో మాట్లాడతాడు. సో నాకు హెల్ప్ చేయి, నేను తీసేద్దాం అనేసి అనుకుంటున్నాను అని అనేసి అంటే అక్కడి నుంచి నిఖిల్ నేను తీయను, నాకు నచ్చదురా, నాకు అలా నచ్చదు, నువ్వు తీసుకోరా, నీకు తాగాలనిపిస్తుంది కదా వెళ్ళి తాగి అని అనేసి. అరే స్వామి, మీరిద్దరూ ఒకటే టీం ఒకటే క్లాన్ అనే విషయం మర్చిపోతున్నావా? నువ్వు ఆట ఆడాలి, నువ్వు దొంగతనం చెయ్యాలి. అసలు దొంగతనం చేస్తే తప్పే ఉంది, నువ్వు బిగ్ బాస్ ఆడడానికి వచ్చావా లేకపోతే సోనియా అనుకొని ఎమోషనల్గా వీక్ అయిపోయి నామినేషన్స్లో కూడా పాయింట్స్ రేస్ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఎందుకు వచ్చావు సమయాలకి? అయితే నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆడియన్స్ అయితే, బట్ అందులో 1% కూడా రీచ్ అవ్వట్లేదు. సో మ్యాటర్ ఏంటంటే మణికంఠ తర్వాత కూడా అడిగాడు, తర్వాత వెజిటేబుల్స్ పంపించి ఆ వెజిటేబుల్స్ ఓన్లీ బాయిల్ చేసుకొని తినండి అని చెప్పి మణికంఠకి నిఖిల్కి అయితే బిగ్ బాస్ పంపించాడు. సో ఆ ఓన్లీ బాయిల్ చేసుకొని వాళ్ళు కూడా ఎంత మాత్రం తింటారు, అప్పుడు కూడా తింటున్నప్పుడు అడిగాడు మణికంఠ, నాకు హెల్ప్ చేయి నిఖిల్, నేను ఒక్కడిని ఏం చేస్తాను అని చెప్పేసి అడిగినా కూడా నువ్వు వెళ్ళరా, నన్ను ఎందుకు పిలుస్తున్నావు, నేను రానురా, నాకు అలాంటి గేమ్ నచ్చదా? మరి ఏం ఆడుతావు స్వామి, నామినేట్ చేయడానికి పాయింట్స్ ఉండవు, సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానంటావు, దొంగతనం చేద్దాం పోను రా అని నీ క్లాన్ మెంబర్ నీకు అడిగితే నేను రాను, నాకు అలాంటి గేమ్ నచ్చదంటావు, మరి దేనికి వచ్చినట్టు బిగ్ బాస్కి? సో గాయస్ నాకైతే మణికంఠ చాలా బాగా అనిపించాడు. మణికంఠ అక్కడ తర్వాత కూడా ఓకేరా లైట్ అని చెప్పి లైట్ తీసుకున్నాడు. తర్వాత నైనిక అక్కడ కూర్చొని కిందన మణికంఠ మాట్లాడిన విధానం అయితే సూపర్ అనిపించింది. చాలా బాగా క్యాజువల్గా జోక్స్ వేస్తూ, అసలు నిజంగా ఫస్ట్ వీక్లో చూసిన మణికంఠ అయినా అని అనిపించింది నాకు. ఏమంటాడు, బిగ్ బాస్ ఆకలి అవుతుంది, బిగ్ బాస్ కళ్ళు తిరుగుతున్నాయి, నా ముఖం మీద ఎవరైనా పల్పి ఎవరైనా జల్లంటాడు. నిజంగా చెప్తున్నాను, చాలా జోవియల్గా చాలా బాగా అనిపించింది నాకు. నిజంగా మణికంఠ చూస్తే పర్ఫెక్ట్ అనిపించాడు. సో ఇలాగే కంటిన్యూ అయిపోతే సూపర్ అంతే, తిరగలేదు. ఇంకా బాయ్స్లో బెస్ట్ అవ్వబోతున్నాడు అని అనిపిస్తుంది నాకు మణికంఠన్ చూస్తే. అండ్ నిఖిల్ చూస్తే బెస్ట్ నుంచి డౌన్ అయిపోతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. సో స్టార్టింగ్లో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఆ డిక్టేటర్షిప్ కానీ ఇవన్నీ చూసి అబ్బా గట్టిగా మంచి నోరున్నాడే, ఇంకేమైతే లాక్కొచ్చేస్తాడు, టాప్ 3 వరకు వచ్చేస్తాడు అని అనుకున్నాం. బట్ నిఖిల్ అయితే చాలా వీక్ కంటెస్టెంట్. ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్లో నాకు చాలా వీక్ కంటెస్ట్ లాగా అనిపిస్తున్నాడు. దొంగతనం కూడా చేయలేకపోతున్నాడంటే ఆ కంటెస్టెంట్ అసలు హౌస్లో ఉండకూడదని నేను అనుకుంటున్నాను, ఇది నా అభిప్రాయం. సో ఎందుకు ఇంకా తను ఇంకా గేమే నేను ఆడను, ఆ విధంగా ఆడను, ఈ విధంగా ఆడను, నేను ఇలాగే ఉంటాను, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నిన్నైతే క్విట్ చేయాలనుకున్నానని చెప్తున్నాడు. ఎవరితోనో సంథింగ్ చెప్తున్నాడు, బట్ క్విట్ చేయాలనిపించింది నాకు ఒక్కొక్క టైంలో. నాకు అయితే క్విట్ చేసేద్దాం అని అనుకున్నాను, బట్ సర్లే అని చెప్పి నేనే సరి చెప్పుకున్నానని చెప్పి చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు నాకు గుర్తు రావట్లేదు, మీకు ఎవరికైనా గుర్తొస్తే ఒకసారి కామెంట్ చేయండి, నేను చూస్తాను. సో అలాగా విన్నర్ అవ్వాల్సిన ఒక వ్యక్తి విన్నర్ అవుతాడని జనాలు ఎక్స్పెక్ట్ చేసిన ఒక వ్యక్తి క్విట్ చేసేద్దాం అనుకున్నానని చెప్పడం ఏంటి? నామినేషన్కి పాయింట్లు లేకపోవడం ఏంటి? సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానని అనడం ఏంటి? అసలు ఆ నామినేషన్స్ కొన్ని చేసాడు పృథ్వీకి, వాళ్ళ ప్రేరణకి, ఆ పాయింట్స్ ఏంటి? వర్స్ట్ పాయింట్స్. ఇప్పుడు చూస్తే మణికంఠ మాట్లాడుతున్నప్పుడు మణికంఠకి నువ్వు రా దొంగతనానికి హెల్ప్ చేయని అడిగినప్పుడు వెళ్ళి హెల్ప్ చేస్తే ఎంత హైలైట్ అవుతుంది? చెయ్యొచ్చు కదా. బిగ్ బాస్ ఏం చెప్పాడు? ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పాడు కదా, మీ వస్తువులు మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలని. అంటే దొంగతనం జరగచ్చు, దొంగతనం చేసుకోవచ్చు, సో చెయ్యొచ్చు కదా. సో నాకైతే అస్సలు నచ్చలేదు. ఇది గైస్ ఈరోజు ఈ వీడియో అయితే. సో వీడియోలో నేను చెప్పాలనుకున్నాను చెప్పాను అనుకుంటున్నాను, ఒక నిమిషం. సో అంతే. సో చెప్పాలనుకున్న అయితే చెప్పాను గైస్. ఇది ఈరోజు వీడియో అయితే.
నా పాయింట్స్ అన్ని కరెక్ట్గా అనిపించిందా లేదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం, నా మాటలు నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను ఆల్రెడీ. క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ నా పేజ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఫాలో అయిపోతే ప్రతి అప్డేట్ అక్కడ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అప్డేట్ చేస్తాను. అండ్ రేపు ఓటింగ్ అనాలిసిస్ కూడా చేస్తాను. ఓటింగ్లో ఎవరు టాప్ 1లో ఉన్నారు, ఎవరు టాప్ 2లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఈ వారం ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంది, సో ప్రూఫ్స్తో అంటే రిజల్ట్స్తో సహా మీకు వీడియో అయితే రేపు చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఇది ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. బై బాయ్.